ప్రభుత్వాలు కొన్ని పనికిమాలిన పథకాలు పెట్టి ఎట్లా ప్రజాధనాన్ని వృధా చేస్తాయి. చెప్పుకోవడానికి పేరు గొప్పగా చెప్పుకుంటే తామేదో ప్రజలకు ఎక్కడ లేని పథకాలు తీసుకొచ్చి పెట్టినాం, ప్రజలను నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నామని రకరకాల కథలు చెప్తాయి. వాస్తవంగా ఆ పథకాలు ఏ స్థాయిలో ప్రజలకు ఉపయోగపడుతున్నాయి? అసలు కనీసం పైసా మందం మన వాడితే ఉపయోగం ఉంటుందా? లేకుంటే అట్టిగా డబ్బులు వృధా అవుతున్నాయి? వీటన్నిటికి సంబంధించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. నమస్తే, నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కారు ఏ స్కీమ్ పెట్టినా, ఏ రైలు, ఏ బస్సు ఏది ప్రారంభించినా ఏ స్థాయిలో ఆడంబరం చేస్తుందో మనకు తెలుసు. సో అంతే ఆడంబరం తోటి గతంలో ఒక పథకం ప్రారంభించారు, అదే ఫోర్టిఫైడ్ రైస్. ఫోర్టిఫైడ్ రైస్ అంటే మనకు ఏదైతే రేషన్ లో ఇచ్చే బియ్యం ఉంటుందో ఆ బియ్యంలో కొన్ని ఖనిజ లవణాలు కలుపుతారు, మినరల్స్, విటమిన్స్ అవన్నీ కలిపి ఆ బియ్యంలో మిక్స్ చేసి మనకి ఇస్తారు. ప్రజలు తినడానికి రేషన్ షాప్ల ద్వారా ఇచ్చేటివి, అట్లాగే అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చేవి, అట్లాగే స్కూళ్ళలో పిల్లలకు మధ్యాహ్న భోజనం కింద వాడే ఈ రైస్ అన్నిటిలో కూడా ఈ ఫోర్టిఫైడ్ రైస్ అనేవి కలుపుతారు. అంటే బియ్యంలో కొన్ని బియ్యం తీసుకొని ఆ బియ్యానికి ఈ మినరల్స్ యాడ్ చేస్తారు అన్నట్టు. ఫోలిక్ యాసిడ్, ఐరన్, అట్లాగే విటమిన్ B12, కొన్ని చోట్ల జింక్, అట్లాగే విటమిన్ B1, B2, B3 ఇట్లా కలిపేసి వాటిని బియ్యానికి యాడ్ చేసి వాటిని మిగతా బియ్యంతో కలిపి సంచుల్లో ప్యాక్ చేసి ఈ రేషన్ షాప్లకి, పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి కావచ్చు, అంగన్వాడీ కేంద్రాలు, స్కూల్స్ మధ్యాహ్న భోజనం వీటన్నిటి కూడా సప్లై చేస్తారు. ఇది ఫోర్టిఫైడ్ రైస్. అంటే వాటికి ఖనిజ లవణాలు యాడ్ చేయడం, కొన్ని మినరల్స్ యాడ్ చేయడం. మరి ఎందుకు యాడ్ చేసిర్రు అవి అంటే, దేశంలో ప్రజల్లో రక్తహీనత పెరుగుతూ ఉన్నది. ఆ రక్తహీనతను తగ్గించడానికి ఏం చేయాలని చెప్పి ఒక గొప్ప మహత్తరమైన కార్యం ముంగటేసుకొని ఈ ఫోర్టిఫైడ్ రైస్ అనే విధానాన్ని తీసుకొచ్చారు. అంటే ఆ బియ్యం తినడం ద్వారా ఈ మినరల్స్ కలిపినటువంటి బియ్యము, ఫోలిక్ యాసిడ్ అన్ని కలిపినటువంటి, అంటే వాటన్నిటి కూడా పౌడర్ చేస్తారు. పౌడర్ చేసి బియ్యానికి అంటిస్తారు. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి. అవి ప్లాస్టిక్ బియ్యమో ఇంకేమో అని చెప్పి చాలా మంది భయపడరు అప్పట్లో. కానీ అవి ఫోర్టిఫైడ్ రైస్. బియ్యంలోనే కొంచెం ఏదో అంటినట్టుగా వస్తుంది దానికి పైన. రెగ్యులర్ బియ్యం కంటే కూడా ఇవి కొంచెం డిఫరెంట్ ఉంటాయి. మన రేషన్ బియ్యంలో కానీ ఇందులో కలిసి వస్తాయి అవి. సో ఆ బియ్యం స్కీమ్ని స్టార్ట్ చేసింది. ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ ఉండడం వల్ల రక్తహీనత తగ్గుతుంది, ప్రజల్లో ఈ బలహీనత తగ్గి ఆరోగ్యంగా ఉంటారని చెప్పి ఈ ప్రభుత్వం ఈ పద్ధతి ప్రారంభించింది. 2019లో దీని పైలట్ ప్రాజెక్టు ప్రారంభించారు. 15 జిల్లాలు, దేశవ్యాప్తంగా 15 జిల్లాల్లో మొదట ఈ ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వాలనే పద్ధతిని తీసుకొచ్చారు. 2021 15 ఆగస్టు నాడు దేశవ్యాప్తంగా ఈ స్కీమ్ అమల్లోకి వచ్చింది. మొత్తంగా 3 ఫేజుల్లో దీన్ని ప్రారంభించారు. దాన్ని ఏదైతే 15 ఆగస్టు నాడు ఎక్కడ ఎర్రకోట నుంచి మోడీ ప్రసంగం చేస్తారు కాబట్టి అక్కడి నుంచే ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని ప్రకటించి 3 దశల్లో కంప్లీట్గా దేశమంతా కూడా దీన్ని అమలు చేశారు. कि सरकार अपनी अलग अलग योजनाओं के तहत जो चावल गरीबों को देती है उसे फोर्टिफाई करेगी, गरीबों को पोषण युक्त चावल देगी। राशन की दुकान पर मिलने वाला चावल हो, मिड डे मील में बालकों को मिलने वाला चावल हो, वर्ष 2024 तक हर योजना के माध्यम से मिलने वाला चावल फोर्टिफाइड कर दिया जाएगा. 2021 నుంచి 2024 వరకు ఈ స్కీమ్ కి ఏడాదికి దాదాపుగా 2700 కోట్లు ఖర్చు చేశారు. కేవలం ఈ ఫోర్టిఫైడ్ రైస్ యాడ్ చేయడానికి ఏడాదికి 2700 కోట్లు ఖర్చు చేసుకుంటూ వచ్చారు. అంటే లెక్కేసుకోరు 4 ఏళ్ళకి ఎంత అయిందో. సో ఆ తర్వాత 2024లో దీన్ని 2028 వరకు ఎక్స్టెండ్ చేస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. దీనికోసం మొత్తంగా 17,000 కోట్లకు పైగా నిధులు కేటాయించారు బడ్జెట్లో 2024లో. సో ఫస్ట్ ఏమో ఏడాదికి 2,700 కోట్ల చొప్పున, తర్వాత 4 ఏళ్ళకి కలిపి కంప్లీట్గా 17,000 కోట్లకు పైగా దీనికి కేటాయించారు. సో మరి ఇంత ఖర్చు పెట్టిన స్కీమ్ను సడన్గా ఇప్పుడు ఆపేస్తున్నట్టు ప్రకటించారు. అంటే తాత్కాలిక విరమణ అని చెప్పి వాళ్ళు ప్రకటించారు. తాత్కాలికంగానే ఆపేస్తున్నామని చెప్పారు. మరి ఎందుకు ఆపేయాల్సి వచ్చింది? దేశంలో అప్పుడే ప్రజల్లో అంతా న్యూట్రిషన్ లెవెల్స్ పెరిగిపోలేదు, ప్రజల్లో ఎనీమియా అంటే ఇది రక్తహీనత సమస్య తగ్గిపోలేదు, ఇట్లాంటి సమస్యలు ఏవి వెళ్ళిపోలేదు. అప్పుడే మరి ఎందుకు స్కీమ్ను బంద్ చేసిరు అంటే, ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు దీని మీద ఒక అధ్యయనం చేసిరు. అసలు మనం ఇన్ని ఫోర్టిఫైడ్ రైస్ కేంద్ర ప్రభుత్వం పంపిస్తూ ఉన్నది, ప్రతి గ్రామానికి పోతూ ఉన్నాయి. సో మరి దీనివల్ల ఏమన్నా న్యూట్రిషన్ లెవెల్స్ పెరిగినాయా, రక్తహీనత తగ్గిందా అని దీని మీద ఒక అధ్యయనం చేస్తే ఎక్కడికి పోయినా దీంతో పైసా మందం కూడా ఉపయోగం కలగలేదు అనే విషయం అర్థమైంది. సో ఎందుకు జరుగుతా ఉన్నది ఇట్లా భారీగానే? మరి ఫోర్టిఫైడ్ రైస్ అని పెట్టిరు. మనకు రైస్లో కూడా చాలా కనిపిస్తాయి అట్లాంటి బియ్యం గింజలు, అవైతే ఆ మినరల్స్ అంటుకున్నటువంటి గింజలు చాలా వస్తాయి. ఏడాదికి 2700 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు మరి ఎక్కడ పోయినట్టు ఇవన్నీ? ఫోర్టిఫైడ్ రైస్ వచ్చినాయి, డబ్బులు ఖర్చు అయినాయి, అంతా జరిగింది. మరి ఎందుకు న్యూట్రిషన్ లెవెల్స్ పెరగలేదు ప్రజల్లో అంటే, మన దగ్గర పీడిఎస్ సిస్టమ్ ఎట్లా ఉంటుందో అందరికీ తెలుసు. అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, రేషన్ షాపుల్లో మనకి ఇచ్చే బియ్యం ఎట్లా ఉంటుందో అందరికీ తెలుసు. పురుగులు బట్టి ముక్కిపోయిన తర్వాత కానీ ప్రజల దగ్గరికి రావదు.
గోడౌన్లలో మగ్గి మగ్గి ఎలకలు తిని పురుగులు తిని రకరకాల క్రిములు కీటకాలు అన్నీ అందులో తయారైన తర్వాత కానీ అవి ప్రజలకు చేరవు. నెలల తరబడి ఏళ్ల తరబడి గోదాములలో మగ్గి అప్పుడు అవి మన దగ్గరికి వస్తాయి. అందులో వర్షం పడి తడుస్తాయి, ఎండాకాలంలో ఎండుతాయి, రకరకాల వాతావరణ పరిస్థితులకు అవి లోనై ఆ తర్వాత కానీ ప్రజల దగ్గరికి చేరవు. ఎప్పుడు కానీ క్లీన్గా ఉన్నటువంటి బియ్యం ప్రజలకు అందింది చాలా తక్కువ. పురుగులు తిన్న తర్వాతనే అవి ప్రజల దాకా వస్తాయి. సో మరి ఇట్లా నేరుగా అవి ఫోర్టిఫైడ్ రైస్ అయిన తర్వాత కొద్ది రోజుల్లోనే ప్రజలకు చేరినప్పుడు ఆ మినరల్స్ కానీ వీళ్ళు కలిపిన విటమిన్స్ కానీ ప్రజలకు అందే అవకాశం ఉంటుంది. ప్రజల్లో ఈ రక్తహీనత కానీ ఇవన్నీ తగ్గే అవకాశం ఉంటుంది. కానీ అవి ఎక్కడ ప్రజల దాకా వస్తున్నాయి? అవన్నీ కూడా అందులో ఉన్నటువంటి పురుగులే తినేస్తూ ఉన్నాయి. రైస్ మిల్లో ఎక్కడైతే బియ్యం మరాడిస్తారో అప్పుడే ఇవి కలుపుతారు. ఫోర్టిఫైడ్ రైస్ యాడ్ చేస్తారు. వాటికి ఆ పౌడర్ని దాని మీద చల్లుతూ ఉంటారు, అందులో మిక్స్ అయిపోయి వస్తాయి. ఎక్కడైతే మిల్లులో ఫోర్టిఫైడ్ రైస్ అయిన తర్వాత మరాడించిన తర్వాత స్టోర్ చేస్తారో అక్కడి నుంచి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాములకి, మళ్ళీ అక్కడి నుంచి ప్రాంతీయంగా ఉన్నటువంటి గోదాములకి, మళ్ళీ అక్కడి నుంచి రేషన్ షాప్లో ఉన్నటువంటి గోదాంకి, ఆ తర్వాత ప్రజలకి. సో ఈ ప్రాసెస్ మొత్తంలో చాలా వరకు వాటిని క్రిమి కీటకాలే తినేస్తూ ఉన్నాయి. ప్లస్ రకరకాల వాతావరణ పరిస్థితులకు అవి లోనవుతా ఉన్నాయి. సో వీళ్ళు ఏవైతే ఫోలిక్ యాసిడ్, ఐరన్, విటమిన్ B12 అని, జింక్ అని, విటమిన్ B1, B2, B3 అని రకరకాల అన్ని కలుపుతూ ఉన్నారో ఇదంతా కూడా అందులోనే బూడిదైపోతున్నది. అంటే ఎందుకు పనికి రాకుండా అవుతున్నది? తినేసే కాడికి ఆ పురుగులు తినేస్తున్నాయి. మిగతాది వాతావరణ పరిస్థితుల వల్ల, ఎందుకంటే అవి కొంత రసాయనాలతో కూడుకొని ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఆ వాతావరణ పరిస్థితులకు అదైపోయి కంప్లీట్గా డిస్మాంటిల్ అయిపోయి ప్రజల దాకా చేరట్లేదు. కంప్లీట్గా దేశవ్యాప్తంగా వాళ్ళు అధ్యయనం చేస్తే తేలిన విషయం ఇది. ఎక్కడ కూడా దాంతో పైసా ఉపయోగం లేదు. కానీ ఖర్చు పెట్టింది ఎంత? 2021 నుంచి 24 వరకు ఏడాదికి 2700 కోట్లు. ఇప్పుడు 24 నుంచి 28 వరకు మొత్తం 17,000 కోట్లకు పైగా కేటాయింపులు చేశారు. దేనికోసం ఇవన్నీ ఖర్చు చేసినట్టు? ఫోర్టిఫైడ్ రైస్ పేరుతోటి ఎవరిని బతికిచ్చినట్టు దాదాపు 35,000 కోట్ల రూపాయల ప్రజాధనం ఉత్తగా వేస్ట్ అయిపోయింది. దాని మీద సరైన అధ్యయనాలు చేయక, మన దేశంలో ఉన్నటువంటి పీడిఎస్ వ్యవస్థ ఎట్లుంటుందో ప్రభుత్వాలకు తెలుసు, అధికారులకు తెలుసు, ఎంత దారుణంగా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ దాని మీద ఒక క్లియర్గా అధ్యయనం చేయకుండా, క్లియర్గా పట్టించుకోకుండా, దాన్ని ఎట్లాంటి పరిస్థితుల్లో మనం ప్రజలకు ఈ మినరల్స్, విటమిన్స్ అందిస్తే కరెక్ట్గా వాళ్ళు స్ట్రెంథన్ అవుతారనే విషయాన్ని కూడా వాళ్ళు లెక్కలోకి తీసుకోకుండా గాలికి ఒక స్కీమ్ స్టార్ట్ చేసారు. అది గాలికే పోయింది. ఇప్పుడు 30 నుంచి 35,000 కోట్ల రూపాయలు ఖాళీ అయిపోయినాయి. ఇప్పుడు మొత్తం చేతులు కాలినాక పథకాన్ని బంద్ చేస్తున్నామని చెప్పి ప్రకటించారు. సరైన విధానంలో ఇవ్వాల్సిన బియ్యం కావచ్చు, రకరకాల దినుసులు కావచ్చు, రేషన్ షాప్లలో ఇచ్చేవి సరైన విధంగా ఇస్తే, క్లీన్గా ఉండే ఇస్తే, పురుగులు పట్టనివి ఇస్తే ప్రజలు ఆటోమేటిక్గా ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడతారు. న్యూట్రిషన్ సమస్య నుంచి, మాల్ న్యూట్రిషన్ సమస్య నుంచి బయటపడతారు. కానీ ప్రభుత్వాలు అట్లా ఇవ్వకుండా దానికి అదనంగా ఇట్లాంటి ఫోర్టిఫైడ్ రైస్ అని ఇంకొకటి అని పేర్లు పెట్టి డబ్బులను వృధా చేయడం తప్ప, ఎటొచ్చి ప్రజాధనం వృధా అవడం, ప్రజలకు అందాల్సిన వాటికి లోటు బొక్కబడడం తప్పితే వేరే ఉపయోగం ఏం లేదు. ఈ ప్రభుత్వాలు ప్రారంభిస్తున్నటువంటి స్కీమ్లు, కేంద్ర ప్రభుత్వమే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్లాంటి స్కీమ్లు చాలా చేస్తూ ఉంటాయి. కాకపోతే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇట్లాంటి ఇంకా ఎక్కువ ఉంటాయి స్కీమ్లు. సో అందులో గాలిలో అయిపోయినటువంటి స్కీము ఫోర్టిఫైడ్ రైస్. ఎందుకు పనికి రాకుండా పోయినటువంటి స్కీము ఈ ఫోర్టిఫైడ్ రైస్. థ్యాంక్ యూ.